హలో అండి. ఈరోజైతే మనము బనానా మిల్క్ షేక్ అయితే చేసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. బాగా పండిన అరటిపళ్ళు అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 బాగా పండిన అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. పచ్చివి తీసుకుంటే టేస్ట్ అంత బాగోదండి. అందుకని కొంచెం బాగా పండిన తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చిన అరటిపళ్ళని 2 రోజుల పాటు అలా ఉంచేస్తే కొంచెం ఇంట్లోనే బాగా పండుతాయి కదండి. అప్పుడు వాటితో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తాగి మీ పిల్లలకు కూడా ఇచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో అయితే క్లారిటీగా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానండి. తప్పకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనే హోప్ అయితే నాకు వస్తుందండి. సో తప్పకుండా చూసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటానండి, మరి బాయ్.